గాక. దేవునికి స్తోత్రం. మరొకసారి మీ మధ్యకి రావడం, మీతో కలిసి ఆరాధనలో ఈ ప్రభు దినం పాల్గొనడం చాలా సంతోషం. ఎవరో పాపకి మీరు పుట్టినరోజు పాట పాడుతుంటే ఎట్లా ఉందంటే చాలా నీరసంగా, మాకు నీరసం తెచ్చేసింది మీ పాటని. సంతోషంతో ఆ పాపని అభినందిద్దాం. ప్రభు మరొక సంవత్సరం ఈ అపాయకరమైన దినాల్లో ఆ బిడ్డకి ఇచ్చి ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు నా తరపున కూడా ఆ బిడ్డకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 18వ అధ్యాయం మత్తయి సువార్త 1 నుంచి శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలువబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఈలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును. నా యందు విశ్వాసమించు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగుటరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. చాలు, ప్రార్థన చేసుకుందాం. అందరం తల్ల వంచుదాం. ప్రభు ఈ దినము ఏమి మాట్లాడుతున్నాడో, ఏ వాక్యాన్ని, ఏ సందేశాన్ని, ఏ అంశాన్ని మనకిస్తున్నాడో ఒక్కసారి ఆ ప్రభు శిలువ వైపు చూద్దాం. ఆ ప్రభు యొక్క బల్ల వైపు చూద్దాం. మాతో మాట్లాడు ప్రభువా అని అడుగుదాం. ఆయన మాటను అంగీకరించడానికి హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ఏవేవో మన హృదయాల్లో ఉండవచ్చు. అన్నిటినీ మన నోరు తెరచి ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నా హృదయాన్ని ఖాళీ చేయి నాయనా, నా హృదయాన్ని పూర్తిగా ఖాళీ చేయి ప్రభువా. ఏది ఉన్నా సరే నీవు మాట్లాడేది ఆ హృదయంలోనికి ఎక్కదు ప్రభువా. మొత్తం సమస్తము తుడిచిపెట్టే నాయనా, ఖాళీ చేయి ప్రభువా. నన్ను ఒక తెల్లని కాగితంగా నా హృదయాన్ని సిద్ధపరచు అని అడుగుదాం. అందరం కలిసి అడుగుదాం. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. నీవు మాట్లాడాలని ఎదురు చూస్తున్నాము నాయన. నీ మాట వినకపోతే మాలో జీవం ఉండదు ప్రభువా. మనుష్యుడు రొట్టె వలన కాదు, నీ మాట వలన జీవించునని నీ వాక్యం సెలవిస్తున్నది. నీ మాట మమ్మల్ని జీవింపజేసే మాట. మాతో మీరు మాట్లాడుమని నన్ను మరుగుపరచండి. నీది కాని తలంపు, నీది కానటువంటి ఆలోచన ఒక్కటి కూడా, నీది కాని మాట ఒక్కటి కూడా ఇక్కడ పలకబడకుండా మీ ఆత్మ ద్వారా సంపూర్తిగా ఈ ప్రాంతాన్ని మీరు స్వాధీనం చేసుకోమని, నీ ఆత్మ సంచారం ఈ ప్రాంతంలో ఉంచుమని, నీ అల్లల్లాడు ఆత్మ మా అందరి మీదకి కుమ్మరించుమని యేసు నామమును ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. చాలా సంతోషం. దైవజనులు ఇంతకుముందు ఆహ్వానించినప్పుడు రాలేకపోయాను నేను. మరి ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి, మట్లాది వారానికి వేరే చోట నేను ఉండటం బట్టి ఏది ఏమైనా మరొక్కసారి మీ మధ్యకి రావడం చాలా సంతోషం. ఒక చిన్న అంశాన్ని మీ మధ్యకి నేను తీసుకొని వస్తూ ఉన్నాను. రాత్రి నా మనసులోనికి వచ్చిన తలంపు ఇది. అయినా సరే మనిషిని కదా, ఇది కాదు ఇంకోటి చెబుదాం అనుకుని రాత్రంతా కుస్తీ పడ్డా.
కానీ నా మనసుకి నెమ్మది రాలా. ఉదయం లేచి కూడా మరలా ఇంకొకటి ఏదో చెప్దామని ఎంత ప్రార్థనలో ఉన్నా శరీరం మనల్ని స్వాధీనం చేసుకొని దేవుని ఆత్మను ప్రక్కకి నెట్టివేస్తూ ఉంటుంది. చివరికి మరలా మొట్టమొదట సాయంత్రం పూట దేవుడు ఏ ఆలోచన పెట్టాడో మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చున్నా, అదే వాక్యం చెప్పాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న మాట మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు. యేసు ప్రభువుని చాలామంది చాలా ప్రశ్నలు వేశారు, తెలుసుకుందామని. మంగళవారం, పరిశుద్ధ ఆదివారం, మంగళవారం, నేను దానికి పెట్టిన పేరు ఏంటంటే, ఇది శ్రమలో దాటిన తర్వాత కాబట్టి ఊరికి అలా దాని గురించి చెప్తా. అది ప్రశ్నల వారంగా, ప్రశ్నల రోజుగా నేను చూస్తాను దాన్ని. అసలు ప్రశ్నలు కుమ్మరిస్తారు. యేసు ప్రభు వారు మట్లాదివారం రోజు ఆ యొక్క దేవాలయంలో ప్రవేశించి మరలా సాయంత్రానికి వెళ్ళిపోతాడు. మరలా రెండో రోజు వచ్చి ఆ చెట్టుని శపిస్తాడు. మూడో రోజు చూసేటప్పటికి చెట్టు ఎండిపోయి ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకతగా ధ్యానం చేస్తూ ఉంటాం. ఎందుకనంటే బైబిల్లో సువార్తలలో 1/3 ఆ చివరి వారం గురించి రాయబడింది. ఆ మంగళవారం ఒక 5-6 ప్రశ్నలు వేస్తారు యేసు ప్రభుకి. దాంట్లో ఒక ప్రశ్న సద్దూకయ్యలు అడుగుతారు. ఒక చిన్న కథ చెప్పి యేసు ప్రభు వారికి, అయ్యా ఒక ఆవిడ ఉంది, మరి పెళ్లి చేసుకుంది, భర్త చనిపోయాడు, మరలా భర్త ధర్మాన్ని జరిగించడానికి అతని తమ్ముడిని మరిదిని పెళ్లి చేసుకుంటుంది, అట్లా ఆయన చనిపోయాడని ఒక మంచి కథ, ఒక సినిమా టైపులో ఒక థ్రిల్లర్ని యేసు ప్రభు వారికి చెప్తారు. వాళ్ళు 5గురిని చంపేస్తారు వాళ్ళు ఆ కథలో. సద్దూకయ్యుల యొక్క సిద్ధాంతం ఏంటంటే చనిపోయిన తర్వాత పునరుద్ధానం లేదు అని నమ్ముతారు. అందుకనే అక్కడికి ముడిపెట్టడానికి ఈ అంశాన్ని తీసుకొని వచ్చి 5గురు చనిపోయారు ప్రభా, ఏమి కూడా చనిపోయింది, చివరికి 6గురిని చంపేస్తారు వీళ్ళు కథలో. పరలోకంలో అసలు పునరుద్ధానం లేదు అని చెప్పేవారు యేసు ప్రభుని ఇరికించడానికి వారు మాట్లాడే మాట ఏంటంటే, పరలోకంలో ఈమె ఎవరికి భర్త అని అడుగుతారు. ఒక ప్రశ్న, ఈమె ఎవరికి భార్య అని అడుగుతారు. అలాంటి ప్రశ్నలు చాలా వేశారు యేసు ప్రభు వారిని. ఒక్కొక్కసారి యేసు ప్రభు వారిని శిష్యులు అడిగారు, ఏమనంటే, నువ్వు ఎప్పుడు వస్తావు? అపోస్తుల కార్యంలో నువ్వేదో వస్తానంటున్నావు, అసలు ఎప్పుడు అంతమైంది భూమి అని అంటే, మీకు అనవసరమైన విషయం, నోరు మూసుకోండి మీరు అని యేసుప్రభు వారు చెప్తారు. చాలా ప్రశ్నలు వేసినా కొన్ని ప్రశ్నలకి దేవుడు మీకు అనవసరం అని చెప్పాడు, కొన్ని ప్రశ్నలకి మీకు అజ్ఞానంతో ఉన్నారు, మీకు తెలియడం లేదు, మీ నాలెడ్జ్ సరిపోదు, తర్వాత తెలుసుకుంటారని చెప్పాడు. కొన్ని ప్రశ్నలు చాలా ఇష్టపడ్డాడు. ఆ ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉంటాం. మీరు కూడా ఎప్పుడన్నా ఒకవేళ మీ అయ్యగారు ఏదన్నా ఫంక్షన్ చేస్తున్నా, లేకపోతే ఏదన్నా కార్యక్రమం చేస్తున్నా సరే, మీరు కూడా కొన్ని ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు ఎవరికి ఇస్తారు అవకాశం? అయ్యగారు పాట పాడటానికి నాకు ఇస్తారా? బైబిల్ చదవటానికి నాకు ఇస్తారా? ఎప్పుడు చూసినా ఆ చీర కట్టుకున్న ఆమెకే ఇస్తారా? లేకపోతే ఇతనికి పాట పాడటానికి ఇందాక పుట్టినరోజు ప్రార్థన చేయడానికి ఒక అయ్యగారికి ఇచ్చారు, నాకు ఈరా, నేను రెగ్యులర్గా వస్తాను కదా. ఏదో ప్రశ్నలు మనం ఆశతోటి వేసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడన్నా సరే మీరు ఒక ప్రశ్న, మన విశ్వాసం కానీ ఇలాగ ఆదివారం కలుసుకోవడం కానీ, ఈ విధంగా మనం ఉండడం కానీ, ప్రార్థనలకి ఆ శుక్రవారము శనివారము ఉపవాసాలు వీటన్నిటిలో ఉండడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, ఈ లోకంలో బ్రతికినంతకాలం చక్కగా చదివి అన్నీ సెటిల్ అయ్యి వ్యాపారాలు, ఉద్యోగాలు, కాపురాలు అన్నీ చేయంగా చనిపోయిన తర్వాత పరలోకంలోకి వెళ్ళాలని. అంతేనా కాదా? సింపుల్గా ఒక మాట చెప్పాలంటే, ఇక్కడ బ్రహ్మాండంగా కలెక్టర్ ఉద్యోగం చేసి చనిపోయినాక నరకంలోకి వెళ్ళారనుకో, ఇక్కడ దరిద్ర బ్రతికినా చివరికి మనం కోరుకునే క్రైస్తవ విశ్వాసి కోరుకునేది ఏంటంటే, ఏదో బ్రతికాను, మా ఆయన కొట్టాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, పిల్లలు కూడా నా తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు, భార్య కూడా నా భర్త నమ్మకంగా నాకు లేడు, అయినా సరే ఆ ప్రార్థనలోనే పట్టుకొని ఆ ప్రార్థన దగ్గరే కూర్చొని ఆ సేవకుడో మందిరము ఆ సహవాసులు ఉండేది ఎందుకంటే, చనిపోయినాకన్నా నా దేవుని చెంతలో నేను ఉండాలా. అది పరలోకంలో
అంతేనా కాదా? అంటే మీరు కొద్ది ప్రశ్నలుగా ప్రశ్నార్థకంగా మీ ఫేస్ పెడుతుంటే నాకు డౌట్ వస్తూ ఉంది. ఎప్పుడన్నా సరే మీరు పరలోకం గురించి ఆలోచించారు అంటే వెళ్ళాలని అనుకుంటాం, కానీ అసలు అక్కడ ఎట్టుంటుంది ఏంటి అని ఆలోచించు సహజంగా. శిష్యులకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, అసలు వాళ్ళు ఎంత తెలివిగా ఉన్నారంటే, ఎంత నాలెడ్జ్ఫుల్గా ఉన్నారో నాకు భలే సంతోషం అనిపించింది. ప్రభువా, మేము అన్నీ విడిచి వచ్చేసాం కదా నీతోటి, నువ్వు పిలిస్తే ఉన్న పళాన మా వ్యాపారాలు వదిలేసి వచ్చేసాం, ఉన్న పళాన మా కుటుంబాలను వదిలేసి వచ్చేసాం, మా అమ్మను చూసుకోవాలా, మా నాన్న చూసుకోవాలా, నా పిల్లలా, లేకపోతే బంధువులా, వ్యాపారమా, అప్పులు ఉన్నాయా, ఉన్న పళాన వచ్చేసాం కదా ప్రభువా, మరి ఇంతసేటు వచ్చాం, నువ్వేదో పరలోక రాజ్యం చెప్తున్నావు, దేవుని రాజ్యం రేపు రాకడా చెప్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి. పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత ఎవరు గొప్ప అనేది వచ్చేసింది వాళ్ళకి. అంటే మినిస్ట్రీ పెరిగిపోతుంది యేసుప్రభు వారికి. సత్యం గారికి గబక్కను పిలిచి ఎవరికో ఒకళ్ళకి, అయ్యా కొద్దిగా ఈ ఫంక్షన్ అంతా నువ్వు చూడన్నారు అనుకోండి, ఆహా ఇతను గొప్ప అనుకుంటే సంఘంలో అని అనుకుంటాం. రెండో రోజే ఇంకొకళ్ళకి పిలిచి ఇంకొక ఫంక్షన్లు ఇంకొకళ్ళకి ఇచ్చారనుకోండి, ఆయన గొప్ప కదా, ఈయన గొప్ప అంటే గొప్ప వాళ్ళకే మనం పెత్తనం ఇస్తూ ఉంటుంటాం. వీళ్ళకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, పరలోకములో ఎవరు గొప్ప? ద రైట్ క్వశ్చన్, సరైన ప్రశ్న ప్రభు వారిని అడిగారంట. పోటీకి పంపిస్తారు, నీట్ ఎగ్జామ్కో, లేకపోతే ఎంసెట్కో, లేకపోతే ఏదన్నా డిగ్రీ ఎంట్రన్స్కో, లేకపోతే డిఎస్సికో పంపిస్తారు. మీరు పంపించినాక ఎవరు ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అని అడుగుతామా? అలాగే పరలోకం గురించి మనం ఎప్పుడన్నా ఆలోచిస్తే, ఈ ప్రశ్న మన జీవితంలోనికి వస్తే, అక్కడ గొప్పగా ఎలా ఉండాలో అని ఆలోచిస్తే, ఇక్కడ జీవితం అంతా సెట్ అయిపోయేది మనకు కూడా. ఎప్పుడో పరలోకములో ఎవరు గొప్ప? శిష్యులు అడుగుతూ ఉన్నారు. చూడండి 18వ అధ్యాయంలో, ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడు అని అడిగారంట యేసుప్రభు వారిని. యేసుప్రభు వారిని అడిగిన ప్రశ్న ఏంటంటే, హూ ఈజ్ ద గ్రేటెస్ట్, హూ ఈజ్ ద టాలెస్ట్, ఎవరు గొప్ప పరలోకంలో ప్రభు అని. నాకు కూడా చాలా యాంగ్జైటీ, అంటే కాస్త ఇంట్రెస్ట్ అనిపించింది ఈ ప్రశ్న. అసలు ఎవరిని గొప్పగా చూస్తాడు యేసుప్రభు వారు? నాకేదో నన్ను బాగా మంచి కాఫీ ఇచ్చారు బ్రదరు, ఈ బ్రదర్ని గౌరవించుకుంటా నేను. నన్ను రాగలేదు, కాఫీ ఇస్తున్నాడు, కాస్త ఏదో బ్యాగ్ పట్టుకున్నాడో, ఇది పట్టుకున్నాడో, కారు ఏదో సహాయంగా ఉన్నాడని. ఇంక మిగిలిన వాళ్ళు నాకు తెలియదు. అంటే నాకు లబ్ధి చెందితే నేను గొప్ప చేస్తా వాళ్ళని. కానీ మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న, తెలివి కలిగిన వాళ్ళైతే, తెలివి కలిగిన స్త్రీలైతే, తెలివి కలిగిన పురుషులైతే మన పిల్లలకి ఏం చెప్తామంటే, అయ్యయ్య ఎందుకమ్మా నువ్వు కూర్చొని చదువుకో. ప్రక్క పిల్లలు సరదాగా ఎంజాయ్మెంట్ చేస్తున్నా పరీక్ష దగ్గర అవుతున్నప్పుడు మన పిల్లకి ఏం చెప్తామంటే, అమ్మాయి అటన్నిటి వలన ఉపయోగం లేదు, నువ్వు చదువుకో. ఎందుకు? అక్కడ మనం గొప్ప అవ్వాలంటే, ఆ పరీక్షలో నెగ్గాలంటే, ఆ పరీక్షలో మొదటి స్థానంలో ఉండాలంటే, 10 సీట్లు ఉన్నాయి, 11 వచ్చింది అనుకో ర్యాంకు మనకి లేదు. ఆ 10 లోపు రావాలి అని అంటే నువ్వు చదువుకో. ఈ కనపడే విషయాలను నువ్వు పట్టించుకోబాక అని చెప్తాం లేదా? అందుకనే మనం ఈ ప్రశ్న ఎప్పుడు మన జీవితాల్లో వేసుకోవాలా. హూ ఈజ్ ద గ్రేటెస్ట్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్? పరలోక రాజ్యంలో ఎవరు గొప్ప? రేపు అందరం చనిపోతాం లేదా? అయ్యే అట్లాంటి మాట మాట్లాడబాకండి ఉదయాన్నే అని అనుకుంటాం. చనిపోతాం ఎప్పటికైనా. అందరం చనిపోయిన తర్వాత మనం నమ్మే విశ్వాసం ఏంటంటే, లోకంలో సకల జనులను నిలబెట్టేస్తాడు దేవుడు ఆ రోజు. వాళ్ళకి ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ, వాళ్ళకి మంచి స్టేడియంలో గ్యాలరీస్ ఇట్లా ఉన్నట్టుగా పరలోకంలో ఇస్తాడు అనేది మనందరికీ తెలుసు. ఇంకా స్పష్టంగా మనం వెళ్ళకపోయిన దానిలోని. అంటే ఇక్కడ ఒక తల్లి బ్రహ్మాండమైన విశ్వాస జీవితం జీవిస్తూ ఉంది. ఒకవేళ ఒక్కొక్కసారి సేవకుడికి కూడా తెలియదు తన భక్తి.
ప్రార్థన చేసేవాళ్ళు బయటికి కనబడడానికి ఇష్టపడరు. ఒక్కొక్క వ్యక్తి తండ్రి తన భక్తిని కుటుంబంలో పెంచుకుంటూ పిల్లల్ని భార్యని ఒక్కొక్కసారి సమయం దొరికినప్పుడు సంఘం కోసం, సేవకుడి కోసం, సేవకుని కుటుంబం కోసం కూడా ప్రార్థన చేసే పురుషులు కూడా ఉంటారు. ప్రార్థన చేసేవాళ్ళు బయటికి కనపడరు. కనపడ్డారంటే ఇక అయిపోయినట్టే, వాళ్ళు ఇక అది ప్రార్థన తగ్గిపోయినట్టు లెక్క, పబ్లిసిటీకి వెళ్ళారనంటే. ప్రార్థన చేస్తున్న వారు మీరు ఇక్కడ కనపడకపోవచ్చు, కానీ ప్రభు పరలోకములో వారిని భిన్నంగా, ఇక్కడ స్టేజ్ మీద ఎక్కే వాళ్ళు ఎవరిని కూడా అక్కడ కనపడకపోవచ్చు, ఆ తల్లి ఆ తండ్రి స్టేజ్ మీదకి ఎక్కిచ్చేస్తాడు దేవుడు అక్కడ. అందుకని అక్కడ గొప్ప ఎవరు అనే ప్రశ్న మన మైండ్లో ఎప్పుడు ఉండాలి. అక్కడ ఎవరు గొప్ప? అసలు యేసయ్య మనకు ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తున్నప్పుడు ఎవరు అక్కడ గొప్ప తెలిస్తే, ఆ గొప్ప అవడానికి ఏం చేయాలో తెలిస్తే ఇక్కడ ఎలా నడవాలో తెలుసుకుంటాం మనం. అది నేను అనేది. అప్పుడు దేనికోసం పోరాడాలి, ఇక్కడ దేనికోసం పోరాడకూడదు, అప్పుడు మనకు ఒక మైండ్లో స్పష్టమైన క్లారిటీ మనకి వస్తుంది. ఉదాహరణ, క్లాసులో టీచర్గా ఏదన్నా క్లాసులో స్టూడెంట్ లీడర్గా ఒక అబ్బాయిని తమ్ముడిని పెట్టారనుకుందాం. ఇంకొక తల్లిదండ్రులు ఏమంటారు, రే ఆ లీడర్ ఏముందిరా, ఒక సంవత్సరమే కదా, కానీ నీకు టైం వేస్ట్ అయితే నువ్వు వచ్చి చదువు, తర్వాత నువ్వు మంచి ఉద్యోగంలో గ్రూప్ 1నో గ్రూప్ 2నో డిఎస్సినో నువ్వు కొట్టడానికి నీకు టైం ఉంటుంది అన్నాను. ఈ రెండిట్లో వ్యత్యాసం చూడండి. అంటే మనము సక్సెస్ కావడానికి ఏంటో ఈ లోకంలో మనకు చాలా తెలుసు. అలాగే పరలోకం గురించి కూడా వీళ్ళు అడుగుతున్నప్పుడు పరలోకంలో యేసు ప్రభు వారు చాలా గమ్మత్తుగా దీన్ని డీల్ చేసుకుంటూ వచ్చాడు. 12 మంది శిష్యులు, వాడి మధ్య వాదం జరిగింది, తర్కం జరిగింది. మినిస్ట్రీ పెరిగేటప్పటికి నాకు ఇంపార్టెన్స్ నాకు అని ఇక స్టార్ట్ అయిందన్నమాట వీళ్ళ మధ్య కూడా. సహజంగా ఏంటంటే పేరు వస్తుంటే వాళ్ళకి అంటుబడి ఉండాలని చూస్తాం. మనకు కూడా ఊరనే దొంగిలించాలి పేరు మనం కూడా. చూడండి, గతంలో ఒక సేవకుడి మీద అందరూ అతని కోసం పోరాడారు. ఎప్పుడైతే ఒక నిందగా వచ్చిందో మొత్తం సర్దుకుపోయారు. ఎందుకు? అతన్ని వెనకేసుకొస్తే నాకు బ్యాడ్ నేమ్. ఇంతకుముందు అతనికి సపోర్ట్ చేస్తే అతను గొప్పోడు కాబట్టి, అద్భుతమైనటువంటి వక్త కాబట్టి, అద్భుతంగా పరిచర్య చేశాడు కాబట్టి, నేను అతని తరపున మాట్లాడితే నాకు పేరు వస్తుంది. చూడండి, మీరు ఏదన్నా ఒక నింద రాండి ఒక వ్యక్తి మీద, ఇక మనం దూరం వెళ్ళిపోతాం. కానీ కొన్ని సంఘాల్లో చూశాను, ఒక సేవకులకు ఉండే శోధనలు, సేవకుల మీద పడే నిందలు, సంఘాలు అయితే చాలా సంఘాలు నేను చూశాను, ఆ సేవకుని అట్ట పట్టి అంటి పెట్టుకొని ఆ సేవకునికి మద్దతు ఇస్తూ మేమున్నామయ్యా నీకు ఇబ్బంది లేదని తీసుకొచ్చినటువంటి సంఘాలు చాలా గొప్ప సంఘాలు నేను చూశాను. మనము ఈ ప్రశ్నను వేసుకుంటూ మనం చూడాల. ఈ ఎదుగుతున్నటువంటి పరిచర్య, యేసు ప్రభు చుట్టూ తండోపతండాలుగా జనాలు, వారికి వచ్చేటువంటి కానుక, ఆనర్స్, వారికి భోజనానికి పిలవడం, అసలు ఈ శిష్యులు ఎలా ఉన్నారంటే అసలు వాళ్ళని ఆపుటానికి, అదుపు చేయడానికి లేనంత ఒక ధైర్యం. ఎందుకంటే చనిపోయిన వాడిని లేపేశాడు యేసుప్రభు వారు. ఆ ప్రాంతం అంతా వీళ్ళు ఎట్లా తిరుగుతుంటారు, మా యేసయ్య మా బోధకుడు చనిపోయిన వాడిని లేపారని కాస్త ఉంటుందిగా, కాస్త కాళ్ళ రగరేసి తిరుగుతుంది. సో దిస్ వాజ్ ద సిచ్యువేషన్. వాళ్ళ మధ్య తర్కం జరిగింది. అసలు ఎవరు గొప్ప అని వీళ్ళు చాలా జాగ్రత్తగా ప్రశ్న వేశారు. ఏంటంటే, ప్రభువా పరలోకంలో ఎవరు గొప్ప? మేమందరం నిన్ను వెంబడిస్తున్నాము, అక్కడే కదా మనకు కావాల్సిన గొప్పతనం, ఇక్కడ కాదు కదా. పరలోకంలో ఎవరు గొప్ప అని ఈ 12 మంది శిష్యులు ప్రయత్నం చేశారు అడగటానికి. యేసు ప్రభు వారు ఎవరు గొప్ప ఏంటి అని ఒక ఏదన్నా ఉపమానమో లేకపోతే చెప్పకుండా చాలా టెక్నిక్గా అక్కడ నిలబడి ఉన్న వాళ్ళలో ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి మధ్యలో పెట్టేశాడు. నన్ను చూడండి అని అంటాడేమో అని నేను కొద్దిగా మెడిటేట్ చేస్తూ ఉన్నా. నాకులాగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి అని అంటాడేమో అని అనుకుంటే చాలా వెరైటీగా దీన్ని డీల్ చేశాడు ఈ ప్రశ్నని దేవుడు. అక్కడ వారి మధ్య ఉన్నటువంటి ఆ చిన్న బిడ్డను మధ్యలో పెట్టాడు. మీరు ఊహించాలి, యేసు ప్రభు వారు శిష్యులందరూ ఉన్నారు, మధ్యలో చిన్న బిడ్డను తీసుకొచ్చి నిలబెట్టేశాడు. ఆ చిన్న బిడ్డని నిలబెట్టి ఆయన మాట్లాడుతున్న మాట అప్పుడు చూడండి, అక్కడ మీరు మార్పు నుండి
ప్రవేశింపరని మీతో. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? అసలు ఎవరు గొప్ప, అది ప్రశ్న. ఒరే నాయనా, గొప్ప అని అడుగుతున్నారు, ముందు ప్రవేశించటం గురించి చెప్తాను ఆగండి అని చెప్పి ముందు ఫస్ట్ స్టెప్ చెప్పేశాడు. ఆ చిన్న బిడ్డను తెచ్చి ఈ బిడ్డ వలె చదవండి అక్కడ మరలా, మార్పు నొంది బిడ్డల వంటి వారైతే కానీ మీరు అసలు ప్రవేశించరు. చిన్న బిడ్డ వలె మీరు అవితే కానీ మీరు పరలోకంలో ప్రవేశించరు. రెండోది, కాగా ఈ బిడ్డ వలె తగ్గించుకొనివాడు ఎవడో పరలోకములో రాజ్యములో. రెండు స్టెప్స్ ఉన్నాయి చెప్పాడు యేసు ప్రభువారు. ఒకటి, బిడ్డ వంటి వారైతే పరలోకంలోకి ప్రవేశిస్తారు. రెండోది, బిడ్డ వలె తగ్గించుకుంటే పరలోకంలో మీరు గొప్పవారు అవుతారు. చిన్న బిడ్డను తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టేశాడు. మనందరం కూడా బిడ్డలతోటి చిన్న బిడ్డల్ని చూశారు, పెంచాము, మనవళ్ళని కూడా చూసుంటాం, మనవరాళ్ళని చూసుంటాం. యేసు ప్రభు వారు చెప్పింది, ఆ చిన్న బిడ్డను మధ్యలో తీసుకొచ్చి పెట్టేశాడు. ఈ బిడ్డ వంటి వారైతే, మార్పు నుండి బిడ్డ వంటి వారైతే పరలోకంలో మీరు ప్రవేశిస్తారు. ఏమిటి బిడ్డ వంటి వారు అవడం అంటే? దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను ఇట్లా అన్నానంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడన్నా కొద్దిగా తూగు వచ్చినట్టు అర్థం మీలో. బిడ్డ వంటి వారు అవడం అంటే ఏంటి? ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒక 10-15 వారాల క్రితం పరీక్షలు జరుగుతూ ఉన్నాయి కదా, మా పాప కూడా పరీక్ష జరుగుతూ ఉంది. 4-5 తరగతుల్లో నేనే మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ కాస్త ఒక టైం తీసుకుని ఎంత బిజీ ఉన్నా కూర్చొని చెప్తా ఉంటా. ఆ రోజు నా పుట్టినరోజు, ఆ పుట్టినరోజు చేయడం కూడా నేను పెద్దగా పట్టించుకోను, చేయలేదు. పెళ్ళైన తర్వాత నుంచే మొదలుపెట్టారు ఇవన్నీ. నాకు అంతకుముందు పెద్దగా నేను పట్టించుకోను. పిల్ల కదా, పాప, వాళ్ళకి అవి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అది ఎట్లాంటి మనస్తత్వం అంటే చిన్నపిల్లలది, తలుపు తీసి బయటకు వెళ్తున్నాం ఎక్కడికో సాయంత్రం, ఎదురు ఇంటి వాళ్ళు మాకు పెద్ద పరిచయం లేదు, ఎప్పుడో నెలకోసారి కనపడతారు. తలుపు తీసిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఆ ఓనరు కనపడితే, అంకుల్ మా డాడీ పుట్టినరోజు అని చెప్పింది. నేను అసలు చెప్పుకోవడానికే ఇష్టపడను, నేను ఆ సిగ్గుపడతాను, అసలు నాకు పెద్దగా చేసుకోవడం కూడా ఇష్టం లేదు. నేను ఆ పాపకి వెళ్ళి అటు చూసా. మా మేడం గారు కూడా అరవాక అని చెప్పి, ఇప్పుడు వాళ్ళకి మన సబ్జెక్ట్ ఎందుకులే అని, అంటే వీళ్ళకేం తెలియదు, అసలు చాలా కపటం లేకుండా ప్రవర్తిస్తారు. నేను సాయంత్రం పొద్దున్నే నేను వచ్చేటప్పటికి ఇంటికి వచ్చేటప్పటికి బయట నుంచి నా టేబుల్ మీద, స్టడీ టేబుల్ మీద ఒక చిన్న స్లిప్ ఉంది, ఏదో తయారు చేసింది, దాన్ని ఓపెన్ అని ఉంది. ఓపెన్ చేసా ఒక స్లిప్ని, పేపర్ని ఓపెన్ చేసినాక హ్యాపీ బర్త్డే డాడీ అని రాసి కింద 5 స్టార్లు పెట్టింది, 5 స్టార్లు రాసింది. 5 స్టార్లు ఎందుకంటే రేటింగ్ ఈ డాడీ అంటుంది. అంటే 5 స్టార్లు నొక్కాలి, నేను నొక్కటం అంటే నేను కూడా 5 స్టార్లు గీయాలి పెన్సిల్ తోటి. అంటే తన నా గురించి ఆలోచించి నా కోసం ఏదో తపన పడి చేసింది. సాయంత్రం స్టడీ అవర్ వచ్చింది, ఆ ఎంజాయ్మెంట్లో ఉంది ఆ మైండ్లో. నేనేమో రేపు పరీక్ష ఉంది 2 రోజులు అని చెప్పి కూర్చోబెట్టి బోర్డు పెట్టి స్టిక్ అవుట్ తీసుకొని కూర్చున్నా. సరే, తన మైండ్లో ఉంది కదా, తెలిసినవి కూడా చెప్పలేకపోతా ఉంది. నేను చాలా సీరియస్గా కర్ర తీసి తోలు ఒలిచేస్తాను, నేను ఏమనుకుంటున్నావు, ముందు చదువు ముందు అని చెప్పి చెప్తున్నా. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి తనకి. ఒక 5 నిమిషాలు నన్ను ఆగి, అంటే అట్లా టేబుల్ వైపు తిరిగాను, బోర్డు నుంచి ఆ గ్రీటింగ్ కార్డు కనపడింది. అరే రే నా కోసం చేసింది, వెంటనే నేను ఎంత కఠినంగా ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నానని చెప్పి కాసేపు ఆగి ఒక 5 నిమిషాలు ఏం మాట్లాడకుండా, అట్లా కాదు నాన్న, నీ పరీక్ష కదా, అది ఇంపార్టెంట్ కదా అనగానే సరే డాడీ అని చెప్పి వచ్చి నా పక్కన చేరేసి, నేను ఎంత కఠినంగా తనను ప్రవర్తించానంటే కొట్టల బెత్తంతో అంతే తీసి నేను అసలు ఒక 5 నిమిషాలు టెర్రర్ పుట్టించా తనకి. ఒక 5 నిమిషాల్లోనే నేను కొంచెం నా టోన్ తగ్గించి
అది కాదమ్మా చదువుకోవాలి కదా అనగానే సరే డాడీ అని చెప్పి లెక్కలు చేయటం స్టార్ట్ చేసేసి బిడ్డల వంటి వారవడం అంటే అదే వివాహం అయింది ఏదో అన్నా నేను అంటవేం లేదు అది కాదులే ఇది అన్నాను అనుకోండి, పెళ్ళి అయింది కొత్తలో, వెంటనే ఆ మాటకి మళ్ళీ ఇంకో మాట మనకి మన హృదయం గాయపడింది అనుకోండి, కొట్టలేము, ఇది పట్టుకున్నాం కదా బైబిల్, కొట్టలేము తిట్టలేము, మౌనం వహిస్తున్నాం 2 రోజులు. పెద్దవాళ్ళకి వీ హ్యావ్ దట్ ఆ కఠినత్వం, ఆ స్టబర్నెస్ ఉంటుంది మనకి, వెంటనే సర్దుకోలేము. చిన్నపిల్లలు అయితే మీరు కొట్టే కొంది ఇంకా మిమ్మల్ని వాటేసుకుంటుంటారు, ఇంకా మీ దగ్గరికి వస్తుంటారు. తల్లి కొడుతుంది అనుకోండి, ఏడ్చుకుంటూ కూడా వాడు ఇంకా అతుక్కుంటుంటాడు వాడు, ఆ పిల్లోడు కానీ పాప కానీ. బిడ్డల వంటి వారైతే మీరు పరలోకంలోనికి, ఇట్స్ నాట్ దట్ మీరు పడరు లెగవరు పరిశుద్ధంగానే నిత్యం ఉంటారు అనేది కాదు. ఈ అప్స్ అండ్ డౌన్స్ లైఫ్లో ఎప్పుడు ఉంటానే ఉంటాయి, జారిపోతుంటా. ఒక్కోసారి సాతానుడు మనల్ని జల్లెడు పడుతూ ఉంటాడు మనల్ని. అన్ని వేళలో మనం టాప్లో ఉండం, పరిశుద్ధతలో కూడా అన్ని వేళల ఆత్మీయతలో మనం హై లెవెల్లో మనమేం ఉండం. అన్ని పరిస్థితుల్లో నుంచి వస్తుంటాం కాబట్టి వెంటనే మీరు రికవర్ అవ్వాలి, వెంటనే మీరు సర్దుకుపోవాలి. ఒక వ్యక్తికి ప్రాధాన్యత ఏదో సందర్భాలు ఇచ్చారనుకుందాం, చిన్న చిన్న విషయాలు మీరు గమనించండి, మీ హృదయానికి సంబంధించిన అంశం. ఒక వ్యక్తికి ఇతను ఇదైతే బాగా చేయగలడని ఒక సేవకుడు ఏదన్నా అనుకొని చేస్తే మీ హృదయంలో వ్యసనం పుట్టకూడదు. బాగా చేయండి అయ్యా, మేము ఇంకేమైనా సపోర్ట్ చేయాలా అనే మార్పు నొందినటువంటి మనస్తత్వంలోనికి మనం రావాలి. చాలామంది, మీ సంఘం గురించి నాకు పెద్దగా తెలియదు కానీ లూథరన్ సంఘంలో నేను చిన్నప్పటి నుంచి పెరిగా. ఒక్కడిని పెద్ద చేస్తే ఒక 2-3 ఉంటారు ఆడోళ్ళు, వాళ్ళ ఇంట్లో కుర్రోళ్ళని మీటింగ్ పెట్టేస్తారు. ఏంట్రా అతనేంటంట, 1 సంవత్సరం అతను చేసి దిగిపోతే నెక్స్ట్ ఇయర్ ఇంకొకళ్ళు చేస్తారు. బిడ్డల వంటి స్వభావం మనకు కలిగి ఉండాలి. అసలు మనకి చేత కాదు, చేస్తున్న వాళ్ళని అర్థం చేసుకోలేము, సపోర్ట్ చేయలేము. మనం యేసు ప్రభు వారు చెబుతున్న మాట ఏంటంటే మీరు బిడ్డల వంటి వారు అవ్వాలా, వెంటనే సెట్ అవ్వాలా. ఓకే, మీకు వ్యసనం రావచ్చు, అసూయ రావచ్చు, కోపం రావచ్చు, భార్యాభర్తల మధ్య చిన్న మనస్పర్ధం రావచ్చు, పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య, లేకపోతే పక్కన అన్నదమ్ములు కుటుంబాల మధ్య ఏదొచ్చినా సరే ఇమ్మీడియట్గా మనం బిడ్డల వంటి వారు అవ్వాలి. అలాగా ఉంటేనే పరలోకంలో ముందు ప్రవేశిస్తాం అని చెప్పాడు. 2వ మాట చెప్పింది ఏంటంటే మీరు బిడ్డల వలె తగ్గించుకోవాలా. యూదుల యొక్క, నేను ఎక్కడో చిన్నది చదివాను, యూదుల యొక్క చరిత్రలో వారి కుటుంబ వ్యవస్థలో పెద్దవాళ్ళే డెసిషన్ తీసేసుకుంటారు, పిల్లలు దాన్ని ఫాలో అవడమే. 2 సంవత్సరాలు మిలిటరీ ట్రైనింగ్ చేయాల్సిందే మీరు అని అంటే ప్రతి పిల్లోడు, ఆడపిల్ల మగపిల్ల, చిన్న దేశం, కొన్ని లక్షల మందే వారి దేశం, మరి వాళ్ళని కాపాడుకోవాలంటే ఆడపిల్లలు లేరు, మగపిల్లలు లేరు, అందరు తుపాకీ బట్టి ట్రైనింగ్ చేసి ఒక 2 years చేసి పక్క వెళ్ళిపోవాలి, అంతే. డెసిషన్ అట్లా ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఏది చెబితే అది చేస్తుంటారంట. అందుకని వారిలాగా లోబడేటువంటి స్వభావం కలిగి ఉంటే, తగ్గించుకుంటే, బిడ్డ వలె తను తాను తగ్గించుకునేవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఈ ప్రశ్న 3 సార్లు వచ్చింది మొత్తం. 12 మంది శిష్యులు యేసు ప్రభువుని అడిగిన ప్రశ్న ఏంటంటే, అయ్యా అసలు పరలోకానికి వెళతాము, ఓకే రైట్, పరలోకంకి వెళ్ళి ప్రవేశించటం కాదు కానీ అసలు అక్కడ మేము గొప్పగా ఉండాలంటే అసలు ఎలా, మేము గొప్పవాడు ఎవడు అక్కడ పరలోకం, మాకు కాస్త వివరిస్తే దాని ప్రకారం మేము ముందుకెళ్తాం అన్నట్టుగా అడిగారు. 2వ సందర్భం కూడా వచ్చింది. మొదటి సందర్భం చెప్తున్నా, మినిస్ట్రీ 3.5 సంవత్సరాల పరిచర్య మధ్యలో 12 మంది శిష్యులు ఒకసారి అడిగారు. ఇది 2వ సందర్భం కూడా వచ్చింది. చూడండి అక్కడ 2వ సందర్భాన్ని మత్తయి, అక్కడే 20వ అధ్యాయంలోకి వెళ్ళండి. మత్తయి 20వ అధ్యాయము 20 నుంచి 28 వచనాలు. 20వ అధ్యాయము, అప్పుడు అది చదవద్దులేమ్మ, టైం అవుతుంది కదా. అక్కడ ఏంటంటే యాకోబు యోహానుల తల్లి, జబదయి కుమారుల తల్లి, ఈ డిస్కషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంటికెళ్ళి చెప్పినట్టున్నారు, అమ్మా ఈ ప్రశ్న వేసినప్పుడు ఇట్లా చెప్పాడు
సో ఏదో మొత్తం మీద ఈ హైరార్కీ పైన కింద అనే అంశాలు వచ్చినాయి కాబట్టి తల్లి అలర్ట్ అయిపోయింది. ఇక్కడ నా బిడ్డలకు కూడా మంచి స్థానం తీసుకురావాలనుకొని సెకండ్ ఇన్సిడెంట్, రెండో సందర్భం మీకు చెప్తున్నా. మొదటి సందర్భం శిష్యులందరి మధ్య మాట్లాడుకున్న సందర్భం. రెండవ సందర్భం జబదేయి కుమారుల తల్లి ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడుతుంది, యేసు ప్రభువారితో. ఏమనంటే, అయ్యా ఒకరిని కుడివైపు ఒకరిని ఎడవైపుని పెట్టేసుకో అనంది. తల్లిదండ్రులు గొప్పోళ్ళు, మరి ముఖ్యంగా తల్లి మెల్లగా రికమెండ్ చేసేసి బిడ్డల్ని పైకి తీసుకురావాలని చూస్తూ ఉంటారు. చాలా మంచిది. అటొకళ్ళని ఇటొకళ్ళని పెట్టంటే ప్రభు వారికి అర్థం కాలే, అసలు వీళ్ళు మరీ అసలు వీళ్ళ చేతిలో లేని పని అడిగారే అని అనుకొని, తండ్రి కుడి పార్శ్వమని ఎవరుంటారు? యేసుప్రభు వారు ఉంటారు. యేసుప్రభుకి అటు ఇటు కూర్చోవాలంటే కొన్ని కుదిరే పనులు కాదు అవి, మనకు మించిన పనులు అవన్నీ. అమ్మా నువ్వేం అడుగుతున్నావో తెలీదు, నేను తాగే గిన్నెలోది మీరు తాగలరా అనంటే టకామని వాళ్ళు అనేశారు, మేము తాగలం అన్నారు. ప్రభువారు చూశాడు ముందు చూపుతోటి, వీళ్ళు కూడా శ్రమల్లోకి నాతో పాటు ఓకే తాగలరు అని అన్నాడు. అంటే వాళ్ళు కూడా భయంకరమైన మరణం వాళ్ళు సంభవిస్తుంది వాళ్ళ జీవితాల్లో. ప్రభువారికి ఏ విధమైనటువంటి శ్రమలతో చనిపోతాడో శిష్యులందరూ కూడా అందుకు ఏమాత్రం తగ్గకుండా వారు కూడా చనిపోతారు. తర్వాత అన్నాడు, సరే అట్లయితే చదవండి, అక్కడ ఇప్పుడు చదవండి 24. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియదు. చాలు. రెండవ సందర్భం మీకు ఈ ప్రశ్న ఇక బైబిల్ అంతట్లో 3 సార్లే వచ్చింది కొత్త నిబంధనలో. ఒకటి 12 మంది శిష్యులు ప్రభు వారి మధ్య జరిగిన సంభాషణ. రెండవది యాకోబు యోహాన్లు వారి తల్లి యేసు ప్రభు వారి మధ్య జరిగిన సంభాషణ. దూరంలో జరుగుతున్నట్టుందేమో, 10 మంది శిష్యులు ఏదో జరుగుతుంది అబ్బాయి, ఎవరినో మరి లీడర్గా చేసేటట్టున్నారేమో అనుకుని గబగబా 10 మంది శిష్యులు వెళ్ళారు. 10 మంది శిష్యులు తిట్టారు, బుద్ధేమో లేదా మీరు ఏంది, మేము లేకుండా ఏదో చేస్తున్నారు, కమిటీ ఫామ్ అవుతున్నట్టుంది, మేము లేకుండా ఏదో జరుగుతున్నట్టుంది, మేము లేకుండా ఏదో మీకు బాధ్యతలు తీసుకునేటట్టున్నారని కాస్త తిడతారు వాళ్ళు. తిట్టిన తర్వాత యేసు ప్రభు వారు హీ హ్యాస్ టు అడ్రస్ ది క్వశ్చన్. ఎన్ని జరిగినా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలి కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానం చెప్తా ఉన్నాడు యేసు ప్రభు వారు. అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, గొప్పవాడు వారి మీద అధికారం చేయుదురు. ఇది లోక పద్ధతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా లోక పద్ధతి ఏంటంటే అధికారులు ప్రభుత్వం చేస్తారు, గొప్పవారు పైనే ఉంటారు, ధనికులు వారికి స్థానాలు ఇవ్వబడతాయి. లోకము చూసే పోకడ వేరు, లోక పద్ధతి వేరు, వాక్య పద్ధతి వేరు. యేసు ప్రభు వారు చెబుతున్న మాట ఏంటంటే, మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు పరిచారకుడై, పరలోకములో గొప్పవాడు అవ్వాలి అని అంటే ఏం చేయాలా చెప్పాలా? పరలోకంలో గొప్ప, ఇదేగా ప్రశ్న, మన ప్రశ్న. ఇంత బతికి అక్కడ ఊడిసే పరిస్థితి తీసుకున్నాం అనుకోండి, పరలోకంలో మంచి స్థాయిలోకి మనం వెళ్ళాలి. అది మన ప్రశ్న, అల్టిమేట్ గోల్ అదే మనది. యేసు ప్రభు వారు లోకం ఇలాగుంటుంది, మంచి స్థానం ఉంది సమాజంలో, వారిని పైకెక్కిస్తారు స్టేజ్ మీదకి. బాగా డొనేషన్ ఇస్తున్నారు, వారికి ప్రాముఖ్యత ఇస్తారు రాజకీయాల్లో. హోదా ఉంది, వారికి ముందుకు తీసుకొని వస్తారు. అయితే మీరు అలాగూ ఉండకూడదు. మీరు గొప్పవారై ఉండగోరిన ఎడల, మీరు గొప్పవారై ఉండగోరిన, ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవాలి. 12 మందిలో ఎవరు గొప్పగా ఉండాలనుకుంటున్నారో పరలోకంలో, మిగిలిన 11 మందికి మీరు పరిచారకులుగా ఉండండి. రెండవ మాట, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీకు దాసుడై ఉండవాలన్నా నేను. 2 మాటలు ఒకే అర్థం చాలా వరకు చెప్పేశాడు యేసు ప్రభు వారు. ఏమనంటే, ఇఫ్ యూ వాంట్ టు బీ ద గ్రేటెస్ట్, ఇఫ్ యూ వాంట్ టు బీ నంబర్ 1, యూ బికమ్ నంబర్ లీస్ట్. చివరి వాడిగా నువ్వు ఉండు, పరిచారకుడిగా నువ్వు ఉండు. ఒక్కొక్కసారి మనం సేవలో, సేవకుడు ఒక్కడే కాదు, మనందరం కూడా పాలుభాగస్తులమే. సేవకుడో సేవకురాలో
ఏదో సభ జరుగుతూ ఉంది, అమ్మా కాస్త ఇస్త్రాకులు ఎత్తేయండి అన్నారు అనుకోండి, కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు, చాలా సంతోషం, దేవునికి స్తోత్రం వాళ్ళని బట్టి గట్టిగా. కొంతమంది మేమేంటి ఎత్తటం ఏంటి ఇస్త్రాకులు అని అంటారు. కొంతమంది ఇస్త్రాకులు ఎత్తితే మంచి పేరు వస్తుందని ఎత్తేవాళ్ళు కూడా ఉంటారు. అయ్యా బాత్రూమ్స్ ఏమన్నా బాగున్నాయా, మాకు ఆ పని ఏమన్నా అప్పచెప్తావా అని అడిగే పరిస్థితి ఉంటుందా మనకి? నేను చాలాసార్లు చూస్తా సేవకుల్లో కూడా. ఒకసారి ఒక మీటింగ్కి 10 ఏళ్ల కిందట ఎప్పుడో పిలిచారు, ఉద్యోగం వచ్చిన కొత్తలో పిలిస్తే నేను వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. ఆ పోస్టర్ మీద నేను ఆఫీసర్ని కాబట్టి ఏదో కొద్దిగా పెద్దది వేశారంట, కొంచెం దాన్ని అట్లా ఎన్లార్జ్ చేశారు. పెద్ద సేవకుడిదేమో కొంచెం అట్లాగే ఉంది, నాది కొద్దిగా వాళ్ళు కుర్రోళ్ళు కదా ఆఫీసర్ అనగానే అట్లా కొద్దిగా పెంచారు అంతే. అంత 2-3 mm పెరిగింది అది. ఆ సేవకుడు వచ్చి మీటింగ్కి వచ్చి రుసరుసలాడతా వాక్యం చెప్పి వెళ్ళిపోయాడు. నేను అసలు ఆ మీటింగ్ కూడా వెళ్ళా. అక్కడ నుండి ఆ సేవకుడు ఈ మీటింగ్ పెట్టిన సేవకుడికి చిన్న ఆర్థిక సహాయం చేసేవాడేమో అప్పుడప్పుడు, 1000-2000. ఇక అది ఆపేశాడంట. 2 ఏళ్ల తర్వాత ఆ మీటింగ్ వాళ్ళు కలిశారు నన్ను ఇంటి దగ్గర. సార్ ఆ రోజు ఇట్లా జరిగింది సార్, ఇట్లా జరిగింది. మీకేం పని రా, నా ఫోటో అసలు వద్దు అంటున్నాను కదా, నాదేమో ఏదో ఫేస్బుక్ నెట్లోకి వెళ్ళిపోయి తీసుకొచ్చి డౌన్లోడ్ చేసి కొంపలు ముంచి మీకు ఇలాగే జరగాలన్నా నేను. ఎందుకు? మీరు కూడా మీరు చూసే దృక్పథము సేవకుడిని పెట్టుకోండి. నేను వద్దని చెప్పినా కానీ మీరు వేసుకున్నారు, మీకు ఇట్లాగే జరగాలి. ఆ సేవకుడు చూసారా సైజు తగ్గిందని ఆ హృదయంలో దాన్ని పెంచి 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 పోసి గొప్పవారు అవుతారా పరలోకంలో వీళ్ళు? కొంతమంది స్టేజ్ ఎక్కించకపోతే కంపన వాళ్ళకి అసలు తట్టుకోలేరు, స్టేజ్ మీద నిలబడాలని. అప్పుడప్పుడు సేవకులను అడుగుతా, సార్ స్టేజ్ ఎక్కితే మీకేం సార్ బ్యాంకులో ఏమన్నా 1 లక్ష రూపాయలు పెరిగిద్దా అంట. 1 లక్ష రూపాయలు ఏం పెరిగిద్దా? మా సంఘం వచ్చిందండి, నేను స్టేజ్ మీద ఎక్కపోతే అట్టా, మా సంఘం ముందు నేను తలెత్తుకోవద్దా? చూడండి మన ఆలోచన. ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ముఖ్యులై ఉండగోరిన యెడల మీరు దాసులుగా ఉండండి, మీరు గొప్పవారై ఉండగోరిన యెడల మీరు పరిచారకులుగా మీరు ఉండండి. ఇలాగ మనం ఎక్కడ ఉంటున్నాం? బయలుదేరే ముందు పిల్లలకి చెప్తారు, ఆడపిల్లలకి. మగపిల్లలంటే ఏముంది, ప్యాంట్ షర్టేగా. ఏంటి అట్లా వెళ్తున్నావు? తక్కువ కనపడకూడదు మనం సంఘంలో, ఆ నగేసుకో, ఆ డ్రెస్ వేసుకో, తగ్గటానికి లేదు అని వస్తున్నావా? ఎలా వస్తున్నాం మనం? ఎలా చూస్తున్నాం మనం? మనము మన యాటిట్యూడ్లో, మన హృదయంలో ఆ తగ్గింపు ఉంటే అక్కడ నేను హెచ్చిస్తాను అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు మనం గమనించాల, మనకి స్థానం ఇవ్వకపోయినా అది పెద్దల నిర్ణయం. హ్యాపీగా మన మనస్సుని అలాగ సిద్ధపరచుకోగలిగితే అద్భుతంగా మనం ఉంటాం. అయ్యా మీరుండండి, అయ్యా మీరు చేయండి, అయ్యా పరిచయం చేయండి. ఎవరు వెళ్ళని చోటకి ఎక్కడికో మనం చూసుకుందాం, కానీ తప్పన పడతాం మనం గొప్పవారిగా ఉండాలని. ప్రభు దాన్ని ఆ యొక్క మోకాళ్ళ నరాలు ఇరగ్గొడితే కూలిపోతామే, అట్లా కూల్చేశాడు అంశాన్ని. మీరు పరిచారకులుగా మీరు ఉండండి. తగ్గించుకోండి మీరు ఈ లోకంలో. హెచ్చించటం గర్వం. అందుకనే అసలు మొట్టమొదటి ఆ పాపం ప్రవేశించింది కూడా వాడిని హెచ్చించుకున్నాడు పైన. దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానానికి పోటీగా ఆ మహిమను చూచి వాడు కూడా హెచ్చించుకోవటం మొదలేశాడు. అంతే, అక్కడ నుండి ఆ కూల్చటం మనకి తంటాలు తెచ్చి పెట్టేసింది ఇదంతా. దేవుడు చెప్తున్న మాటలు, ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను, ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. రెండో ఇన్సిడెంట్ మీకు చెప్తున్నా. ఇది మొదటిది శిష్యులు యేసు ప్రభు వారి మధ్య జరిగిన తర్కం. వారి మధ్యన తర్కానికి యేసు ప్రభు వారు రిప్లై ఇచ్చారు. రెండోది బాప్తిస్మ యోహాను యాకోబులు ఆ యొక్క జబదేయి కుమారుల తల్లి ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన సందర్భంలో కూడా ఆ సందర్భాన్ని
ఉపయోగించుకొని దేవుడు వారితో చెప్పాడు. చెబుతూ ఒక మాట ఎక్స్టెండ్ చేశాడు అక్కడ. అది నాకు బాగా నచ్చింది. అలాగే 28వ వచనం, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చెనని చెప్పాను. అలా చెబుతూ తన గురించి కూడా ఒక మాట చెప్తున్నాడు. మొదటి సందర్భంలో చెప్పలా తన గురించి. రెండవ సందర్భం చూడండి, కొద్దిగా డెప్త్కి తీసుకెళ్ళాడు వాళ్ళని సబ్జెక్టులు. ఏమంటున్నాడంటే, మీరు ఒకవేళ నన్ను చూడండి, నేను పరిచారము చేయించుకోవడానికి నేను రాలా. మీరందరూ నాకు పరిచర్య చేయండి, నాకు సుపరిచర్యలు చేయండి, నా గురించే మీరు తపన పడండి, నాకు అన్ని కార్యక్రమాలు నాకు చేయండి అని నేను రాలా మీ దగ్గరికి. నేను పరిచారము చేయుటకు, మీకు పరిచారం చేయడానికి నేను వచ్చాను. అంత గొప్ప దేవుడు దిగొచ్చి కొద్దిగా ఆ చిన్న మనిషిగా అవ్వి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మీకు పరిచారం చేయడానికి వచ్చాను. నేను బహుశా అంత తగ్గించుకున్నాడేమో, తండ్రి కుడి పార్శ్వమున ఆయన అంతగా హెచ్చించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన దృక్పథం మారాల, మన స్థితి, మన ఆలోచించే స్థితి మారాల. కొంతమందికి ఎంత గర్వం ఉంటుందో, కొంతమందికి ఎంత అహం ఉంటుందో, అసలు తగ్గడానికి ఇష్టపడం. అలాగని మీరు అవమానం పొందండి, లేకపోతే అసలు అవమానం పొందినా సరే ప్రభు మార్గదర్శనం మనకి. ఆయన ఎలాగా ఓర్చుకున్నాడో మనం కూడా ఓర్చుకోవడమే. మీరు ఓర్చుకునే కొద్ది పరలోకంలో ఆస్తిని సంపాదించుకుంటున్నాం మనం. అందుకనే ఒక మాట అక్కడ రాయబడి చూడండి, అక్కడ కూడా మత్తయి సువార్త అనుకుంటాను 6:20 వచనం, పరలోకమందు మీ ధనము కూర్చుకొనుడి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరలోకములో ధనాన్ని కూర్చుకోండి. ఎందుకో తెలుసా, ఇక్కడ ఒకడు అడుక్కునేవాడిది ఏదో స్టోరీ చదివా. చనిపోయాడు రోడ్డు మీద, ఫుట్పాత్ మీద. ఆడిని ఎత్తేస్తే వాడి పట్టలు వేసుకుని ఉంటారు కదా పాపం, దుప్పటి, దాని మీద ఇంకోటేదో గోని పట్టలు, అవి తీస్తే కొన్ని లక్షల రూపాయలు దొరికినాయి. వాడు అనుభవించింది లేదు, పాడలేదు, అదంతా వేస్ట్. ఇక ప్రభుత్వం తీసేసుకుంటుంది, వాటిని జప్తు చేసేసుకుంటుంది. ఇక్కడ సంపాదించింది మీరు ఏమి దాన్ని శాశ్వతంగా చూడలేరు. కానీ పరలోకమందు మీరు ధనమును సంపాదించుకొనుడి, చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేదు, దొంగలు కన్నము వేరు. అది స్టాండర్డ్గా ఉండేటువంటి ఆస్తి పరలోకంలో మనకు ఉండేది. అందుకనే ప్రియ దేవుని సంగమా, మనం ఆత్మీయ స్థితిలో కొద్దిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి సందర్భంలో శిష్యులతో మాట్లాడాడు దేవుడు, చిన్న బిడ్డల వంటి వారుగా ఉండండి, వారిలాగా తగ్గించుకోండి. మీరు ఆ తగ్గింపు కలిగితే మీరు అక్కడ హెచ్చించబడతారు. మనం వెనక్కుందాం, ఇతరుల ముందుకి పంపించడానికి ప్రయత్నం చేద్దాం. కుళాయి దగ్గర ఒక్కొక్కసారి కేకర బేకరగా గందరగోళం చేసి ముందెళ్ళి ఆ బిందెతో నీళ్లు పట్టుకొని వచ్చినాక నువ్వు దేవుడిని చూపించలేవు. వచ్చారనుకోండి, అమ్మా సరే మీరు తీసుకోండి, ఒక 10 నిమిషాలు మనిషిని గెలిచేస్తాం. ఒకసారి నేను ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉన్నా, ఈ ఉద్యోగ ప్రయత్నాలు అప్పుడు హైదరాబాదు అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని. ఆ రాత్రి అక్కడి నుంచి 11కు బయలుదేరితే ఒంగోలు వచ్చేటప్పుడు ట్రైన్ తెల్లారిపోద్ది. నిద్ర పట్టక జనరల్ బోగీలో కాబట్టి బైబిల్ తీసి చదువుకుంటా ఉన్నా. ఎదుటి వ్యక్తి హెబ్రోను సహవాసం అనుకుంటా, ఆయనకు అర్థం కాల, ఏంటి కుర్రోళ్ళలో ఇంత భక్తి ఉందా అన్నట్టుగా. అంటే ఒక్కొక్కసారి బాగా ప్రార్థనా పరులకు కూడా తెలియని గర్వం ఉంటుంది. ఇంకెదురోళ్ళు దగ్గర ఉండటానికి లేదు, నా దగ్గరే ఉండాలి ఈ భక్తి అనుకుంటుంటాం మనం. నేను ఏ చర్చ్ అయ్యా అని అడిగాడు. నేను లోదర్ నుంచి వచ్చానగా, లేక అసలు ఇష్టపడలా ఇక నన్ను. అర్థమైందా? యేసుప్రభుని ఇష్టపడతాడు, దగ్గర తీసుకుంటాడేమో, కానీ వీళ్ళు ఇష్టపడలా. చూడండి అసలు. అంటే సరే కామ్గుండి చదువుకుంటా ఉన్నా. ఒక పెద్ద వ్యక్తి ఆ దారిలో, ట్రైన్లో ఉంటుంది కదా దారి, నిలబడే ఉన్నాడు నా పక్కనే. నేను చదివే బైబిల్కి అర్థమే ఉంది. బైబిల్ మూసేసి, అయ్యా దా కూర్చో అన్న. లేదు 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 అంటే ఎంతో కష్టపడి సీటు సంపాదించుకుంటాం, లెగడానికి ఇంక ఇష్టపడం మనం.
కఠినంగా చూస్తూ ఉంటాం ఎదుటి వాళ్ళు. నిండు చూలాలైనా గర్భిణీ స్త్రీ అయినా సమస్య లేదు, అటు అటు అవసరమైతే ఇటు చూసుకుని ఇటు కూర్చొని ఉంటుంటాం ట్రైన్లో. బట్ నేను కొంచెం అట్లా ఆలోచించడం నేర్చుకున్నా. అయితే కింద కూర్చుంటాను, ఏమైంది. కానీ ఒక మనిషికి నేను క్రైస్తవుణ్ణి కాబట్టే ఇతను ఇవ్వగలిగాడు అని నేను దిగినాక నేను లెగిచి అయ్యా కూర్చోండి అంటే, ఒక్క మాట గంట 2 గంటల ప్రయాణం తర్వాత టీకి దిగాం ఒక చోట. బయటకు వచ్చి అడిగాడు ఒక మాట, ఏమన్నా అంటే, అయ్యా మీరు క్రిస్టియన్సా అని అడిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్ని బోధలు బోధిస్తే ఉపయోగం ఏముంది. అయ్యా మీరు క్రిస్టియన్ అంటే ఏమాత్రం అన్నా కొద్దిగా చేస్తే వీళ్ళే చేస్తారు ఈ పని, ఇంకా మిగిలిన విశ్వాసులు వారు చేయలేరు. మనం తగ్గించుకుంటే మనం కాసేపు నిలబడతాం 5-6 గంటలు అంతే, మహా అయితే అంతకన్నా ఏముంటుంది. బిగ్గర్ పిక్చర్లో మనం చూడాల. ఒకవేళ ఒక అడుగు స్థలం పోయింది, పోనీ అట్టెట్టయో నువ్వు కొత్త బోధ చెప్తున్నావు అని ఏం చేస్తాం మనం. వాట్ కెన్ వీ డూ. మనం తగ్గించుకోవాలి. రెండో దగ్గర చెప్పాడు, మీరు తగ్గించుకోవాలి. ఎంతగా తగ్గించుకోవాలంటే మీరు ఏదైతే కోరుకున్నా దానికి వ్యత్యాసంగా, దానికి ఆపోజిట్గా మీరు చేయండి. మిమ్మల్ని గౌరవించాలని కోరుకుంటున్నారా, మిమ్మల్ని సన్మానించాలని కోరుకుంటున్నారా, మీరు ఇతరులను సన్మానించండి. అది చెబుతూ ఇంకొక మాట చెప్పాడు, ఏమనంటే, అసలు నా సంగతి చెప్తానేనండి, నేను పరిచారము చేయడానికి నేను వచ్చాను తప్పితే చేయించుకోవడానికి నేను. మూడో సందర్భం కూడా ఉంది, దాన్ని చెప్పి నేను ముగిచ్చేస్తాను. మూడో సందర్భం ఈ పరిశుద్ధ వారంలో, ఈ సిలువ వేయబడే పరిశుద్ధ వారంలో రేపు సిలువ వేస్తారనగా ముందు రోజు వీరు బల్ల దగ్గర కూర్చొని ఉన్నారు. శిష్యులందరూ బల్ల దగ్గర కూర్చొని ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన లూకా సువార్త 22వ అధ్యాయం. 22వ అధ్యాయం లూకా సువార్త 22వ అధ్యాయం. కాస్త నవ్వుతూ కనపడితే నాకు కూడా సంతోషం ఉంటుంది. బాగా సీరియస్గా ఉన్నారు అందరూ. లూకా సువార్త 22వ అధ్యాయము 24. తమలో ఎవడు గొప్పవాడు, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదము వారిలో పుట్టగా, అను వివాదము వారిలో పుట్టాను. ఈ ప్రశ్న వాళ్ళని వెంబడిస్తానే ఉంది. 3 సందర్భాలు నేను దీన్ని స్టడీ చేసినప్పుడు నాకు తెలిసింది. ఇంకొకటి మీకు దొరకవచ్చు, నన్ను తప్పుపట్టబాకండి, నేను చదివినంత వరకు ఇన్ని ఉన్నాయి. ద ఫస్ట్ ఇన్సిడెంట్ డ్యూరింగ్ ద మినిస్ట్రీ, వారు అడిగిన ప్రశ్నని పరిచయం చేశాడు దేవుడు. రైట్, మంచి ప్రశ్న వేశారు మీరు, ఇలా ఉండండి అన్నాడు. రెండవది జబదయి కుమారుల తల్లి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ కాస్త ఎలాబొరేట్ చేసి వివరించాడు. మీరు పరిచర్య చేయండి, మీరు తక్కువ వాడిగా ఉండండి, మీరు ముందు కూర్చోవాలనుకున్నారా మీరు వెనక్కి కూర్చోండి, అన్ని విషయాల్లో మాదిరిగా మీరు ఉండండి. ఇదిగో నేను కూడా పరిచర్య చేయడానికి వచ్చాను తప్పితే చేయించుకోవడానికి నేను రాలేదు. అందుకనే మీ సేవకుడు, మరి నేను అప్పుడప్పుడు ఈ టీవీలో దీంట్లో చూస్తూ ఉంటా, డెస్టిట్యూట్స్, రోడ్డు ప్రక్కన ఉన్న వారికో, అనాథలకో, లేకపోతే ఇంకొకరికో, ఇప్పుడు ఆ ఎండల్లో మాస్కులు పెట్టుకోనో లేకపోతే అటు ఇటు తిరుగుతూ ఉండి వారికి పరిచర్య చేయడానికి ఏంటంటే ఏమిటంటే ఇదంతా కూడా లేఖనము మద్దతు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఇవన్నీ, వాక్యము యొక్క పునాదుల మీద కట్టబడిన కార్యక్రమాలు ఇవన్నీ. మన ఆస్తి ₹1 మనమే ఉంచుకుందాం మన బిడ్డలకి అనుకోకుండా, వచ్చినది మనం ఇతరులకి పంచి మనము పరలోకములో ఆస్తిని సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ. అంటే మీ అయ్యగారి పరిస్థితి ఎట్టుందో చూసుకోండి పరలోకం లేక, మరి మా పరిస్థితి ఏందన్నట్టుగా చూస్తున్నట్టున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యు ఆర్ పార్ట్ ఆఫ్ ది చర్చ్. అయ్యగారు అంటే ఇక అందరికి కలిసే ఉంటుంది, దీంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. పరలోకముల ఆస్తిని మూడవ సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ కూడా అడుగుతూ ఉన్నాడు, ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అని వివాదము వారిలో పుట్టగా ఆయన వారి తిట్లనెను, అన్ని జనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేదురు, వారి మీద అధికారము చేదురు, ఉపకారులు అనబడదురు, మీరైతే అలాగూ ఉండరాదు. అసలు అన్ని చోట్ల ఇదే మాట చెప్తారు, మీరైతే అలాగుండొద్దు, మీరైతే అలాగుండొద్దు. మీరు గొప్ప స్థానాలను ఆశిస్తున్నారా? దేవుడిస్తే తీసుకోండి, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఇట్. ప్రభువు మీకు ఘనతనిచ్చినప్పుడు తీసుకోండి, తప్పేం లేదు. కానీ లేని దానికోసం పెంపర్లాడి తపన పడి మనసును పాడు చేసుకొని ఇంట్లో మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ ఇట్లాంటి కార్యక్రమాలు మనం చేయకూడదు. సమయం వచ్చినప్పుడు హ్యాపీగా అనుభవించండి,
ప్రభు ఇంకొకళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని కూడా అనుభవించండి. ఎదుటి కుటుంబంలో ఒక బిడ్డకి మంచి ర్యాంక్ వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చింది, కడుపు నిండా సంతోషపడడానికి నేర్చుకుందాం. చివుక్కుమని వ్యసన పడేటువంటి పరిస్థితి మనం ఉండకూడదు. అప్పుడు పరలోకంలో మనం గొప్పవారమి. ఆ అమ్మాయి కష్టపడింది, ఆ అబ్బాయి కష్టపడి ఆ అబ్బాయి తెచ్చుకున్నాడు, మనకెందుకు? ఆ పండగలో ఎంజాయ్ చేయడాలి మనం. ఇదే ఆత్మీయమైనటువంటి సాధన. మనం పరలోక విషయంలో సాధన చేసుకోవాల్సిన అంశాలు. ఈ మూడోది కూడా చెబుతూ, మీరైతే అలాగుండరాదు, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవలనని చెప్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెబుదాం. సిద్ధాంతం వేరు, లోకం వేరు, క్రైస్తవ సిద్ధాంతం వేరు. తగ్గించుకుంటాం, మనం పరిచారం చేసుకుంటాం. యేసు ప్రభు ఈ మాట చెప్తూ ఇక రేపు చనిపోబోతాడు కాబట్టి ఈ ప్రశ్నకి ముగింపు పలకాలనుకున్నాడు. ఇక అందుకనే వారితో మాట్లాడి కాసేపటికి లేచి తన తువాలు కట్టుకొని ఆ పళ్ళెము తీసుకొని శిష్యుల పాదాల దగ్గర కూర్చున్నాడంట. ఒకసారి దాన్ని ఊహిద్దాం. ప్రభు ఒక మనిషి పాదాల దగ్గరికి కూర్చొని ఆ కాలు పట్టుకున్నాడంట. ఆ పాదాన్ని పట్టుకొని పాదాన్ని పళ్ళెములో పెట్టుకొని శుభ్రం చేయటం మొదలేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎలాంటి దేవుడు చూడండి. తగ్గించుకోమని చెబితే ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా ఒక గురువుగా చూడబడిన వ్యక్తి, దేవుడుగా చూడబడిన వ్యక్తి, ఆ యొక్క పర్ణశాలల దగ్గర దర్శనం కలిగినటువంటి అనుభవం కలిగినటువంటి అంతగా తీసుకెళ్ళిన వ్యక్తి, పరలోకము నుండి పరిశుద్ధాత్మ ఇతని మీదకు బాప్తిస్మ కార్యక్రమంలో దిగినటువంటి, ఇంతగా అసలు అలజడి రోమా ప్రభుత్వమే గందరగోళం అయిపోయినటువంటి అంత దిట్టయినటువంటి ప్రభు ఈ ప్రశ్నకి ముగింపు పలుకుతూ ఆయన నడుముకు తువాలు కట్టుకొని దిగి ఆయన ఒక మానవుడు పాదం పట్టుకొని ఆ పాదాన్ని కడుగుతూ ఉన్నాడు. వాళ్ళకి చెప్పాడు, మీరు కూడా ఇలాగ మీరు తగ్గించుకోవాలి. మీరు దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా తగ్గించుకోవడానికి మనం ఇష్టపడదాం. ఇంతటితో చెప్పి ముగిస్తే కొంచెం అసంపూర్తిగా ఉంటుందని నేను దాన్ని ఇంకో రకంగా మళ్ళీ 18వ అధ్యాయానికి వెళదాం. మళ్ళీ 18కి వెళ్ళి నేను ముగిస్తాను. జస్ట్ ఒక తలంపిచ్చి నేను ముగిచ్చేస్తాను, మన సమయం అయిపోతుంది కాబట్టి. మత్తయి సువార్త 18వ అధ్యాయం. అయ్యా, నువ్వు తగ్గించుకోమంటున్నావు, ఇక మా పని అంతా శ్రమేనా, మాకు ఇంకంతా కోటింగేనా, ఈ లోకంలో మమ్మల్ని అంతా వెనకబెట్టడమేనా, ఏంటయ్యా మాకంతా కన్నీరు దుఃఖమేనా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ అద్భుతమైన ఒక ప్రొవిజన్, ఒక ప్రొటెక్షన్ దేవుడు ఎలా ఇచ్చాడంటే, మీరు ఎలాగ తగ్గించుకుంటున్నారు, మీరు ప్రధానమైన స్థానాలు మీరు ఆశపడడం లేదు. హృదయంలో మీ ఆ హ్యూమిలిటీ, ఆ హంబుల్నెస్, ఆ తగ్గింపు, ఆ విరిగి నలిగిన మనస్సు, ఏది ముఖ్యమో దాని మీద మీరు మనసు పెట్టండి, గొప్పవారుగా మీరు ఉంటారు. ఈ లోకంలో వీటికి గాంభీరత్వానికి, లోకంలో ఉన్న మర్యాదలకి, హెచ్చులకి, సామ్యానాలకి, సన్మానాలకు, దండలకు, వీటికి కాదు మీరు ఇవ్వాల్సింది. ఆ రియల్ హ్యూమిలిటీ, నిజమైన తగ్గింపు మీరు కలిగి ఉండండి అని చెబుతూ చివరిలో మాట నేను ముగిస్తాను. చూడండి, అక్కడ అభ్యంతరములు చేర్చుకున్న తర్వాత 2 జరుగుతాయి అంట. ఇలాగ మీరు చిన్న బిడ్డల వంటి వారైన స్వభావం కలిగి ఆ పరలోక ధనాన్ని సంపాదించుకునే ఆ వ్యక్తులుగా మీరు తయారైన తర్వాత 2 చేస్తారంట. మిమ్మల్ని తృణీకరించవచ్చు, మిమ్మల్ని చేర్చుకోవచ్చు, తృణీకరించవచ్చు. చూడండి, అక్కడ చదువుదాము 6వ వచనం తర్వాత 6వ వచనం నుంచి. ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగొట్రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు తగ్గించుకుంటున్నారు కదా, మీరు చాలా హంబుల్గా, హ్యూమిలిటీగా ఉంటున్నారు కదా. ఎవడో నా బోటుడు వచ్చి మిమ్మల్ని అవమానపరుస్తూ ఉండొచ్చు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, తగ్గించుకున్నవారు,
వీళ్ళని ఎవరైతే ఆటంకపరుస్తారో, అంటే మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడతా ఉంటారో, మిమ్మల్ని ఎవరైతే హ్యూమిలేట్ చేస్తూ ఉంటారో, మిమ్మల్ని అవమానం, నింద, మిమ్మల్ని తృణీకరిస్తా చిత్కారాలతో మీరు చూస్తూ ఉంటారు, మీకు అసలు స్థానమే ఇవ్వకుండా మిమ్మల్ని నెట్టేసి తోలేస్తున్నారేమో, ఇలాంటి అభ్యంతరాలు మీరు ఎదుర్కొంటే అభ్యంతర పెట్టువాడికి శ్రమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, అక్కడే కాదు ఇక్కడ కూడా ఇచ్చాడు ప్రొటెక్షన్ మనకి. అభ్యంతర పెడితే మిమ్మల్ని అభ్యంతర పెట్టువాడు శ్రమ, వాడి మెడకు తిరుగొట్టు రాయి కట్టి సముద్రంలో పడవేయబడుట వాడికి మేలిక. ఇక రాయి కట్టి సముద్రంలో వేస్తే ఏంది పరిస్థితికి? పైకి నువ్వు ఎంత ఈతగాడివైనా పైకి రాలేవు, వచ్చినా మళ్ళీ లోపలికి లాగేస్తుంది అది. అల్టిమేట్గా నీకు శ్రమ. రెండవది చదవండి అక్కడ, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. పైన ఒకసారి పైన కూడా చదువుదాం చూడండి. నా యందు విశ్వాసమించు 5వ వచనం నేను మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకునివాడు. 2 రకాలు నేను చెప్పా. మీరు తగ్గించుకున్నారు. మా అమ్మగారు గుర్తొస్తుంది ఎప్పుడు కూడా. ఒక ఖరీదైన చీర కూడా కట్టుకొని పెద్దగా ఇష్టపడకుండా ఉండేది. బంధువుల మధ్యకి వెళ్తే సొంత తోబుట్టువులు కూడా పరిచయం చేసేవాళ్ళు కాదు వేరే వాళ్ళకి. మా అక్కండి, మా చెల్లెండి అని పరిచయం చేయాలంటే కొంచెం తప్పేం లేదు. వాళ్ళకి సబ్జెక్ట్ తెలియదు కాబట్టి నేను తప్పు కూడా పట్టను. చాటుకు వచ్చినప్పుడు అనేవాళ్ళు, మా అమ్మని చిట్టి అని పిలిచేవాళ్ళు. చిట్టి కాస్త నగ ఏదైనా వేసుకొని డ్రెస్ మంచి చీర కట్టుకొని రావచ్చు కదా అని కూడా అనేవాళ్ళు. డైరెక్ట్గానే చూడండి, ఒకవేళ డబ్బులు లేకుండా వచ్చిందేమో, తన స్థాయి లేదేమో, డైరెక్ట్గా అంటామా మనం అనేవాళ్ళు. మా అమ్మ ఇంటికి వచ్చినాక మేము బాధపడతా, మా అక్క ఆడపిల్ల కదా, ఏంటమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పినా ఒక గోల్డ్ చైన్ అన్న పెట్టుకోవచ్చు కదా, ఒక్కటన్న వేసుకోవచ్చు కదా అని అంటే, నాకు ఆ మనసు లేదులేమ్మా, వాళ్ళు అంటే అన్నారులే అనేది. ఏది ముఖ్యమో ఆ విషయాల్లో ప్రార్థనలో బిడ్డల గురించి ప్రార్థన చేస్తూ ఉండేది. వాళ్ళు ఎన్ని అంటున్నా సరే అసలు దాన్ని మనసులోనికి కూడా ఎక్కించుకునేది కాదు. అలాంటి వారిని, అలాంటి ప్రార్థనలో నలుగుతున్న మీలాంటి వారిని అభ్యంతర పడితే వాడికి శ్రమ. ఒకవేళ అట్లాంటి వాళ్ళని చేర్చుకుంటే యేసు ప్రభు అంటున్నాడు, నన్ను చేర్చుకున్నట్టే, నా తండ్రిని చేర్చుకున్నట్టే. ఎంత టెక్నిక్ అండి అసలు ఇది. వెన్ ద హ్యూమిలియేటెడ్, ఆ హంబుల్ పర్సన్ని, తగ్గించుకున్న వ్యక్తిని మీరు చేర్చుకుంటే మీరంట యేసు ప్రభుని చేర్చుకున్నట్టంట. చదవండి అక్కడ 5వ వచనం, మరి ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకును. మిగిలిన చోట్ల మార్కు సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయంలో కూడా ఇదే సందర్భాలు రాయబడి ఉన్నాయి. అక్కడ అంటాడు, నన్ను చేర్చుకున్నట్టే, నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నట్టే. దేవునికి మహిమ కలుగును గాక. అసలు మిమ్మల్ని చేర్చుకుంటే, మిమ్మల్ని తృణీకరిస్తే లోకానికి శ్రమ. మీరు తగ్గించుకోవాల్సిందే. మీరు తగ్గించుకున్నంత మాత్రాన మిమ్మల్ని ఒకడు అవమానపరిచాడనా, ఒకడు మిమ్మల్ని నిందించాడా, లేని నిందలు మీ మీద వేస్తున్నాడా, మిమ్మల్ని టార్చర్ చేస్తున్నాడా, అధికారం ఉంది కదా అని, రాజకీయం ఉంది కదా అని, బలం ఉంది కదా అని, డబ్బు ఉంది కదా అని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా, వాడికి శ్రమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని చేర్చుకున్నాడు అనుకోండి, స్వయంగా యేసు ప్రభువుని అతను చేర్చుకున్నట్టంట, ఆ తండ్రిని ఆయన చేర్చుకుని. ఎంత ఘనత దేవుడు మనకిచ్చాడు చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచించుకుందాం. ప్రభువా, నీలాంటి తగ్గింపు దయచేయి. స్వయంగా నువ్వు మనిషి పాదాల దగ్గర కూర్చొని, ఒక మనిషి కుర్చీ మీద కూర్చుంటే, అదిగో అలాగ కూర్చుంటే ఆ కాళ్ళ దగ్గరికి వచ్చి యేసు ప్రభువారు ఆ పాదాలు తీసుకొని అంతగా తగ్గించుకొని వారి పాదాలు కడిగినట్టుగా మనము విరగ్గొట్టుకుందాం. మనల్ని మనం నలగొట్టుకుందాం. ప్రభువా, తగ్గింపు దయచేయి. ఆ లూసిఫర్ లాగా హెచ్చింపు మాకు తీసివేయి. లూసిఫర్ వల్లే పతనమైపోయే పరిస్థితులు మా జీవితంలో మాకు వద్దు ప్రభువా. మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి సహాయం. ఇది చిన్న విషయం కాదు నేను చెప్పింది. అస్సలు ఇది చాలా కష్టమైన పని నేను చెప్పేది.
కానీ సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఒక అద్భుతమైన ప్రశ్న శిష్యులు నిన్ను సంధించారు ప్రభువా. ఆ ప్రశ్నకి నీవు ముగింపు అద్భుతంగా ఇచ్చావు నాయన. నీవే పాదాల దగ్గర మనిషి పాదాలను పట్టుకొని పరిచారము చేయటానికి నేను వచ్చానని చెప్పావు. క్రైస్తవులంగా మేము కూడా అలాగా ఆ హ్యూమిలిటీని నేర్చుకోవడానికి, ఆ హంబుల్నెస్ని మేము నేర్చుకోవడానికి, ఆ తగ్గింపు మనస్సు, గర్వాన్ని కూల్చివేసుకునే మనస్సు, ఏది ఇస్తే పాత్ర ఆ పాత్రనే సంతోషంగా చేయగలిగే మనస్సు మాకు దయచేయి ప్రభువా. భార్య మీద భర్త గర్వం, భర్త మీద భార్య గర్వం, నీవెంత నేనెంత అనేది కాకుండా ఎవరికి వాళ్ళు తగ్గించుకునే మనసు. అయా ఇదిగో తండ్రి, డబ్బును బట్టో, కులాన్ని బట్టో, ప్రాంతాన్ని బట్టో, బంధుత్వాన్ని బట్టో, కుటుంబ పేర్లను బట్టో గర్వపడకుండా తగ్గించుకొని నీ రాజ్యములో గొప్పవారుగా ఉండడానికి మాకు సహాయం దయచేయి. అలాగే మాకు ఇచ్చినటువంటి అభయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా ఇదిగో మమ్మల్ని చేర్చుకుంటే నిన్ను చేర్చుకున్నట్లుగా మీరు మాట్లాడారు. మమ్మల్ని చేర్చుకుంటే తండ్రిని చేర్చుకున్నట్లుగా మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఇబ్బంది పెడితే వారికి శ్రమ అని చెప్పావు నాయన. లోకానికి శ్రమ అని చెప్పావు ప్రభువా. దుష్టుడికి శ్రమ అని చెప్పావు నాయన. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మాకు ఇచ్చిన ఈ ప్రొటెక్షన్ బట్టి నీకు వందనాలు ప్రభువా. నీకే స్తోత్రాలు. ఈ మాట మా జీవితాలంతా మేము పాటించగలగడానికి, మేము తుది వరకు ప్రభువా ఈ ఆజ్ఞకు లోబడి ఉండడానికి సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.